నమస్తే. పటాన్చెరు పట్టణంలోని శ్రీరాముల వారి కళ్యాణ మండపానికి సంబంధించి భూ వివాదం నెలకొంది. అయితే ఇది ఇప్పటి వివాదం కాదు, కొన్నేళ్లుగా ఈ వివాదం కొనసాగుతుంది. నా వెనక మీకు ఒక కళ్యాణ మండపం కనిపిస్తూ ఉంది. శిథిలావస్థలో ఉన్న ఆ కళ్యాణ మండపానికి సంబంధించి ఆ భూమిలో ఇతరులు ప్రమేయం చేసుకుంటున్నారు అని చెప్పి, ఇది హిందువుల మనోభావాలను, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చర్యలు జరుగుతున్నాయి అని చెప్పి బీజేపీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అదే ప్రాంగణంలో మనం ఉన్నాం. మీరు విజువల్లో చాలా క్లియర్గా చూడొచ్చు. శిథిలావస్థలో కూరుకుపోయిన 1000 ఏళ్ల చరిత్ర కలిగిన రాములోరి కళ్యాణ మండపాన్ని మీరు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి దాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉన్నప్పటికీ ఇది కొంత నిర్లక్ష్యానికి గురైనట్టుగానే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అసలు వివాదం ఏంటి, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు, అలానే మిగిలిన బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజశేఖర్ గారు, సుమారు 1000 ఏళ్ల చరిత్ర ఉంది ఈ కళ్యాణ మండపానికి. ఒక పక్కన శివాలయము, మరో పక్కన రాములవారి గుడి ఉంది. కళ్యాణ మండపం ఏంటి, ఈ వివాదం ఏంటి? ఉన్నారు. ఇది శ్రీరాముడి కళ్యాణ మండపం. ఇది సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క కళ్యాణ మండపం. ఇది ఇక్కడ శివాలయానికి రామాలయానికి మధ్యలో ఉన్నటువంటి కళ్యాణ మండపం. ఇది అంటే ఇక్కడ అప్పట్లో ఏదైనా సరే రామునికి సంబంధించిన ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ భోజన కార్యక్రమాలు, తర్వాత ఎవరైనా చనిపోయిన తర్వాత ఆ 2 ఆలయాలకు దర్శించుకొని ఇక్కడ నిద్ర చేసేవాళ్ళు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది 1977 నుంచి దీని గురించి జరుగుతూనే ఉంది. ఇది సంఘర్షణ జరుగుతూనే ఉంది. ఎందుకంటున్నా అంటే అప్పుడు కూడా అప్పట్లో కిషన్ రావు గారు చాలా బలంగా నిలబడ్డారు ఈ విషయం పట్ల. మనం ఎప్పటి నుంచో చాలా పవిత్రంగా భావించేటటువంటి దేవాలయం ఇప్పుడు ఇది ఇట్లనే వదిలేసి కొత్త కట్టడాలు చేస్తూ ఉన్నారు. కారణం ఎందుకో తెలియదు. ఎందుకంటే ఈ కట్టడాలు ఇప్పుడు చూడండి, ఒకసారి రామప్ప టెంపుల్ తీసుకున్నా, వరంగల్ 1000 స్తంభాల గుడి తీసుకున్నా, ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు అధికారంలో ఉన్నా కూడా మన ఏషియంట్ మాన్యుమెంట్స్ని చాలా బ్రహ్మాండంగా రక్షించుకుంటున్నాం. ఇప్పుడు కూడా మనం ఏం అడుగుతున్నాము అని అంటే, ఇది ప్రాపర్గా ఫస్ట్ అయితే పరిరక్షణ చేసుకొని తర్వాత మేము, ఎందుకంటే ఇదివరకు కూడా 2015లో ఇలాంటి చర్యలే జరిగినాయి. ఈ చర్యలు జరిగినప్పుడు 2015లో ఈ కార్యక్రమాలు, ఈ చర్యలు జరిగినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక హిందూ సంఘాలు కానీ నాయకులు కానీ చాలామంది కూడా ఇక్కడ నుంచి పోయి ఎంఆర్ఓ వారికి కంప్లైంట్ ఇవ్వడం, ఎందుకంటే ఇక్కడనే కమ్యూనిటీ హాల్ కట్టాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఇక్కడ కమ్యూనిటీ హాల్ని ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నుంచి మళ్ళీ కమ్యూనిటీ హాలు కట్టడాలు తర్వాత ఇది ఆపిరనమాట. పోయి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఒక లెటర్ ఇచ్చిన వెంటనే వారు ఆపడం జరిగింది. ఆపిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా గత కొద్ది రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటంటే, మళ్ళీ మేము ఇక్కడ కమ్యూనిటీ హాల్ని స్థాపిస్తాము అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. సో మేమేమంటున్నామంటే, ఇది కాపాడుకుంటూ మేము ఆల్రెడీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఏ రకంగా అయితే విన్నపం పెట్టినామో, ఫస్ట్ దీని ప్రహారీ కూడా కట్టి తర్వాత దీన్ని నిర్మించుకున్న తర్వాత భవిష్యత్తులో ఆలోచన చేద్దాం. వాళ్ళు ఎట్లా ఏ రకంగా అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏ రకంగా రూల్ ప్రకారం చెప్తుందో ఆ ప్రకారమే చేద్దామని ఉద్దేశం. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు ఒక్కటి మీరు గమనించినట్టయితే పటాన్చెరులో ఇప్పుడు నిన్న బడి దగ్గరకు వచ్చేసారు, ఈరోజు గుడి దగ్గర అయింది. ఇట్లా పాత కట్టడాలను, మనకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులను ఇట్లా కొల్లగొట్టుకుంటూ పోతే రేపు భావితరాలకి ఇంకేమి ఇస్తాము? ఇదే కదా ప్రశ్న. ఇది కాపాడుకునే పూర్తి హక్కు మనందరిదని కూడా నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఎందుకంటే రాజశేఖర్ గారు, ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక పెద్ద కమ్యూనిటీ హాలో, ఫంక్షన్ హాలో జీహెచ్ఎంసీ వాళ్ళు కడుతున్నట్టుగానే తెలుస్తూ ఉంది. అందరికీ అందుబాటులో ఉండాలనే కదా అది కడుతూ ఉన్నారు. ఆ నిర్మాణం జరిగితే మంచిదే కదా, దాని మీద మీకున్న అభ్యంతరం ఏంటి? అని ఇంకా అన్నీ ఏవైతే ఏషియంట్ మాన్యుమెంట్స్ ఇట్లనే కట్టుకుంటూ వెళ్ళిపోతే ఏం మిగులుతాయన్న పాత, ఇప్పుడు ఆనాటి అలనాటివి మనం కాపాడుకుంటూ వచ్చి చాలా గొప్పగా భావితరాలకు ఇది 1000 సంవత్సరాలని ఈరోజు మేము చెప్పుకోగలుగుతున్నాం. ఇది మెల్లమెల్లగా హాల్లో వస్తాయి, తర్వాత ఇవన్నీ కూడా నిర్మూలన చేసేస్తారు. అంటే ఇక్కడ నుంచి జ్ఞాపకాల నుంచి చదివే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే కదా బాధ. ఇప్పుడు మనము ఒకసారి రామప్ప టెంపుల్కి పోతే ఒకసారి చూస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది మనకు. ఈడికి వెళ్ళి అందరూ కూడా ట్రావెల్ చేసుకొని పోయి వచ్చి 1000 ఏళ్ళ గుడిని చూసేసి వస్తారు. సో ఇవన్నీ మనం పెట్టుకుంటేనే ఒక టూరిస్ట్ స్పాట్ అవుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కాపాడుకునేటట్టయితేనే ఉద్దేశం. సో నేనేమంటా అంటే, ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అది మనం వేరే ప్లేస్లో కట్టుకుందాం. ఒకసారి నిర్ణయం జరగని. మేమేమంటాం, ఇదంతా
గుడికి సంబంధించి కళ్యాణ మండపం సంబంధించినటువంటి జాగాలు ఇవి. సో ఇది కాపాడుకునే పూర్తి బాధ్యత మన అందరిది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ కట్టడాలు ఇది మంచి సంపూర్ణంగా మంచి చేసుకున్న తర్వాత ఏదైతే మనకు లీగల్గా ఇప్పుడు వాళ్ళు ఏదైతే లీగల్గా ఇస్తే దాని ప్రకారమే చేసుకుందాం. ఇట్లా హడావిడిగా ఏదంటే అది చేసుకుంటా రాత్రి కడతా అంటే అందరి మనోభావాలు దెబ్బతింటాయి. ఎస్పెషల్గా హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒక వర్గానికి సంబంధించి వాళ్ళ బొందలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అవి కూడా కొన్ని ఏళ్ల నుంచి ఉన్నాయి కదా, నిన్న మొన్న వచ్చినాయి కాదు కదా. వాళ్ళకి ఏమన్నా ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేదా మీ ఆరోపణ? వాళ్ళకి కొంత భూమి ఇస్తారనేదా? అన్న ఏది మాట్లాడాలన్నా ఫస్ట్ ఇవి ఏదైతే మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారో అవన్నీ తీసి మాట్లాడుకుందాం. అది ఆల్రెడీ మేము ఏదైతే అభ్యర్థన పెట్టుకోవాలనో ఎక్కడైతే పెట్టుకోవాలో అక్కడ పెట్టేసిన డిపార్ట్మెంట్ ఏదైతే కాపాడాల్సిన డిపార్ట్మెంట్ ఉంది కదా, ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంది కదా, వారు చెప్తారు కదా. ఎస్ ఆనవాళ్ళు ఇప్పుడు ఇక్కడ తవ్వకాలు చేస్తే 1000 సంవత్సరాలు జాజి పట్టీలు ఉంటాయి చూడండి, అవి కూడా ఇంట్లో జరిగింది. ముంగడ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుంటే కొంచెము డెప్త్గా ఈస్ట్ ఫేసింగ్లో చూస్తే మెట్లు కూడా కనిపించిన పరిస్థితి. వాళ్ళు కూడా ఎందుకంటే మళ్ళీ రేపు మేము వెళ్తాం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వెళ్ళి పూర్తి విన్నపం ఇస్తాం. మళ్ళీ ఒకసారి కానివ్వండి, ఎందుకంటే దీనికి షార్ట్గా ఇమీడియట్గా చేయాల్సిన అవసరం లేదని మా అందరి అభ్యర్థన. అంటే ఇమీడియట్గా స్టార్ట్ అయిన ప్రాసెస్ కాదు కదా. 2015లోనే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు ఇక్కడ ఏదో శంకుస్థాపన చేసినట్టు, ఇక్కడ కొబ్బరికాయ కొట్టినట్టు ఒక కమ్యూనిటీ హాల్ కోసం మాటలు వినిపిస్తూ ఉన్నాయి. నిజమేనా? అవునన్న, అప్పుడు ఆల్రెడీ 2015లో కూడా మా సీనన్న, నరేష్ అన్న, ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషులు మాజీ ఎమ్మెల్యేలు సత్తన్న కానీ, తర్వాత దేవేంద్ర రాజు గారు, కిషన్ అందరూ కూడా వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో వారు వెళ్ళి ఎంఆర్ఓ గారికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లు ఇస్తే వాళ్ళు ఇమీడియట్గా పని ఆపడం జరిగింది. సో మరి ఎలాంటి నిర్ణయం రాకముందే మళ్ళీ కూడా ఇప్పుడు ఇట్లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఏం జరుగుతుంది, ఏం చేయాలని, ఇదే కదా ప్రశ్న. ఇప్పుడు చెరువులు పోతున్నాయి, కుంటలు పోతున్నాయి, భూములు పోతున్నాయి, ప్రభుత్వ ఆస్తులు పోతున్నాయి, పాఠశాలలు పోతున్నాయి. ఇక ఇట్లా పోతూనే ఉంటాయి. ఇక ఏమన్నా సరే ప్రజలకు కూడా మిగిలాల్సిన ఆస్తులు ఏం మిగిలవన్నా. అంటే ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? ఈ ప్రాంతం ఏదైతే కళ్యాణ మండపం ఉందో దీనికి సంబంధించిన భూమి ఎంత ఉందో డిసైడ్ చేసిన తర్వాత దాన్ని అభివృద్ధి చేస్తూ ఏవైనా కట్టడాలు చేయాలనేదా మీరు కోరుకునేది? మేము కోరుకునేది అదే అన్న. మా సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడినటువంటి మా కళ్యాణ మండపాన్ని మేము మళ్ళీ పరిరక్షించుకోవాలి, మళ్ళీ కాపాడుకోవాలి, మళ్ళీ వారిని కట్టడాలు చేసి తర్వాత కూడా పూర్వ వైభోగం అన్న. ఇప్పుడు శ్రీరామనవమి జరుగుతుందన్న, ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది. మొన్న మీరు గమనించారో లేదో, లక్షల మంది వస్తున్నారు ఇక్కడికి, లక్షల మంది పోటెత్తి వచ్చిర్రు. జనాలు అయితే ఎక్కడి నుంచో చుట్టుపక్కల గ్రామాల నుంచి పోటెత్తుకుంటూ వచ్చారు. సో మనసులో ఒక్కొక్కరి గుండెలో శ్రీరాముని యొక్క, ఎందుకంటే ఈ ఊరికి సంబంధించి పటాన్ చెరువులో ఏదైనా గొప్ప విషయాలు కానీ ఏమైనా మంచి కార్యక్రమాలు ఏవి జరగాలన్నా కూడా శ్రీరామ వారి టెంపుల్ నుంచి జరుగుతుంది. అది కట్టుబాటు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఏది ముహూర్తం స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలంటే అదే గుడి నుంచి మేము స్టార్ట్ చేస్తాం. సో నేనేమంటున్నామంటే ఇది సేమ్ పూర్వ వైభోగం తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా దీనికోసమని నిలబడతాం. ఇది ఎంత దూరం పోయినా సరే దీన్ని కాపాడుకునే ఉద్దేశం అవసరమైతే మా ప్రాణాలు పోయినా సరే దీనికోసం బలంగా నిలబడదామని చెప్పేసి మేము అందరం కూడా గట్టి సంకల్పం తీసుకుంటున్నాం. సో ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ అనుకోవచ్చు. 2 వర్గాలకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళే కూడా ఏవో బొందలు ఉంటున్నాయి అన్నారు కాబట్టి అందరూ కలిసి పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడితే అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఈ సమస్య సాల్వ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన పటాన్ చెరువు ఎప్పుడు సామరస్య వాతావరణంలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసే ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంత మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది బీజేపీ నాయకులుగా. అన్న డెఫినెట్గా అన్న, మాకు కూడా ఏం కావాలన్నా, మాకు శాంతి కావాలి, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశం. బీజేపీ కూడా కానీ, బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఏం చేస్తారు, మాకు కావాల్సింది ఒకటే ఉద్దేశం, అందరం శాంతియుతంగా ఉండాలి. ఎస్పెషల్గా పటాన్ చెరువు వాతావరణం కూడా అట్లనే ఉంటుంది. ఎక్కడ పోయినా పెద్ద మనుషులందరూ కూడా రాజకీయాలు పక్కకు పెట్టుకొని అందరం కూడా కలిసిమెలిసే ఉంటాం. పాలసీ వైజ్ ఏది ఎవరి అభిప్రాయాలు విభేదాలు ఉన్నా ఫైట్ చేసినా మా సంస్కృతి సాంప్రదాయాలు ఒకటే తెలియజేస్తే ఏంటంటే డెఫినెట్గా సమయం వచ్చినప్పుడు కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఆ రకంగానే మేము ముందుకు పోతాం. ఇప్పుడు కూడా మేము ఏం చెప్తున్నామంటే ఓకే, ఈ ఆస్తికి సంబంధించి ఏదైతే లీగల్గా ఏదైతే వస్తుందో అది మేము మాకు కంపల్సరీ చేరవేయాలి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఈ ప్రహారీ కట్టిరు కదన్నా, అది ఎట్లా కడతారన్నా?
ఏదైనా మాట్లాడుకోవాలన్నా ఎవరం పెద్ద మనుషులు కానీ ఎవరు కూర్చొని మాట్లాడుకున్నా ముందుగా ఏవైతే ఇవి కట్టడాలు ఉన్నాయో ఇవి తీసేసిన తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ఒకసారి నిర్ణయం తీసుకోవాలి. వాట్ ఎక్కడ ఏవి ఉన్నాయి, సరే వారికి సంబంధించినటువంటి అవి ఉన్నాయి కాబట్టి ఒకసారి పెద్ద మనుషులు అందరం కూర్చుని ఒక నిర్ధారణ తీసుకొని డిపార్ట్మెంట్ నుంచి కూడా నిర్ధారణ తీసుకొని ఏ రకంగా చేయాలనేది మా ఇంటెన్షన్ ఒకటే అన్న. పాత కట్టడాలను కాపాడుతూ ముందుకు పోవడమే మా ఇంటెన్షన్. దీనికోసమే మా ఫైట్, కానీ వేరే ఉద్దేశం కాదు, ఒక వర్గాన్ని వ్యతిరేకించడం కాదు. జస్ట్ మా ఉద్దేశం ఒకటే క్లియర్గా చెప్తున్నాం, ఏంటంటే మా గుడికి సంబంధించిన స్థలాలు మేము కాపాడుకోవడం. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఎమ్మెల్యే మైక్పాల్ రెడ్డి ఇల్లు కూడా కనపడతా ఉంది. ఎమ్మెల్యే మైక్పాల్ రెడ్డి గారు కొంత చొరవ తీసుకుంటే దీనికి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి. ఆయన దగ్గరకు మళ్ళీ ఏమన్నా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా మీరు? ఖచ్చితంగా వెళ్తామన్న. పెద్ద మనిషి వారు ఖచ్చితంగా వారు డెఫినెట్గా, ఎందుకంటే వారు ఊరి పెద్ద మనిషి, ఇప్పుడు ఎమ్మెల్యేగా వారు పనిచేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ కూడా వాళ్ళ దృష్టికి మేము అందరం కూడా వెళ్ళడానికి మాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మాకు సమానమైన న్యాయం జరగాలి. మన ఆస్తి విషయంలో కానీ, మన గుడి విషయం సంబంధించిన ఆస్తుల విషయంలో కానీ డెఫినెట్గా మాకు న్యాయం జరుగుతుంది నమ్మకం ఉంది. వారి దగ్గర కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా. అందరూ పెద్ద మనుషులు అందరూ కూడా ఏది డిసైడ్ చేసినా ఒక ప్రాపర్ విధానానికి ఇమీడియట్గా రాత్రి ఇట్లా డిసైడ్ చేసి పనులు జరుగుతున్నాయి. నా పొద్దున వచ్చేసి జేసీపీలు తెచ్చేస్తారు, పనులు చేసుకుంటారు. అంటే ఎందుకు పనులు చేసుకుంటారు, ఏం అవసరం ఉందని ఇప్పుడు ఇమీడియట్గా ఏం కోల్పోతున్నామని. కమ్యూనిటీ హాల్ ఇక్కడ కాకపోతే వేరే దగ్గర కట్టుకుందాం. జాగాలు ఇంకా చాలా ఉన్నాయి కదన్న. ఇట్లా కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి, ఆడ కట్టుకుందాం. అండ్ ఫైనల్గా టెక్నాలజీ ఎంత పెరిగిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైతే కూరుకుపోయి ఉన్న ఈ కళ్యాణ మండపాన్ని ఏమన్నా రెనోవేట్ చేసి ఒక సందర్శన స్థలంగా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. దీన్ని ఏమన్నా మెరుగుపరచడానికి అవకాశాలు ఉన్నాయా? అవి కూడా మీరు పెద్ద మనుషులతో మాట్లాడబోతూ ఉన్నారా? తప్పకుండా అన్న. దానికి సంబంధించి గుడికి సంబంధించి ఇప్పుడే ఒకటి గమనించాలన్న. మీరు అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి 500 సంవత్సరాలు పట్టింది. సో ఇక్కడ హిందూ సమాజం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందులో బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అందులో కూడా వాళ్ళు పాల్గొన్నారు. నిజంగా మా అదృష్టంగా భావిస్తాం హిందూ సమాజంలో. సో ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే ఈ మాన్యుమెంట్ని మంచిగా పరిరక్షించుకుంటూ దీన్ని కాపాడుకుంటూ నీట్గా, ఇప్పుడు అన్న ఎన్ని ఫీట్ల లోపల పోయింది తెలుసా అన్న? పాత ఫోటోలు మీకు పంపిస్తాము. ఆల్మోస్ట్ 9 ఫీట్స్ వరకు కిందికి పోయింది. అంటే కూరుకుపోతున్నది డౌన్ టు, అంటే మట్టి పోయడం, దీన్ని క్లీన్ చేయకపోవడం. మేము ఏం కోరుకుంటాం, దీనికి ఒక కమిటీ వేసుకోవాలి. పెద్ద మనుషులు అందరూ కలిసి పరిరక్షణ కమిటీ వేసుకోవాలి. ఆలయ ధర్మ అవన్నీ కూడా కమిటీలు వేసుకొని అందరం కూర్చొని మాట్లాడుకొని పార్టీల అతీతంగా హిందూ సమాజం అంతా ముందుకు వచ్చి దీన్ని రక్షించుకుందాం. మనం ఉన్నవే వేళ్ళ మీద లెక్క పెట్టుకుంటాం అన్న. పటాన్ చెరువుల వేళ్ళ మీద లెక్క పెట్టుకుంటాం మేము. అందులో ఇదొకటి, ఇది కూడా కాపాడుకోకపోతే ఎందుకన్నా మేము. ఇప్పుడు ఏమవుతుందన్న, ఇది డైవర్షన్ తీసుకున్న ప్రాసెస్లో పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇడ ఏదైనా ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత మెల్లగా దీన్ని మొత్తం నిర్మూలన చేయాలనే ఆలోచన కలుగుతుందని అందరికి కూడా అనుమానాలు రేగుతున్నాయి. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. సో ఇది సమీక్షంగా కూర్చొని తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఇక పనులు మా చేతిలో అధికారం ఉన్నాయి, మేము ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం, కూల్ చేస్తామంటే అందరు మనోభావాలు ఎఫెక్ట్ అవుతాయి, డెఫినెట్గా డిస్టర్బ్ అయిపోతారు. సో ఇది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులేదు. అండ్ శ్రీనివాస్ గుప్తా గారు ఏం చెప్తారు? 1980 నుంచి కూడా మన హిందూ పెద్దలు డాక్టర్ కిషన్ రావు గారు అయితేనేమి చాలామంది ఈ కళ్యాణ మండపంని రక్షించుకోవడానికి చాలాసార్లు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. అందులో భాగంగానే అది ఎలాగ ఉందో అలాగే ఉంది. నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే, హిందువుల మనోభావాల్ని కాపాడాలి, వాళ్ళ ఆలోచనలకు గౌరవం ఇస్తే దాన్ని రక్షించి దాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. అయితే గతంలో 2015లో కూడా దీన్ని కమ్యూనిటీ హాల్ కడతామని చెప్పేసి, కామన్ కమ్యూనిటీ హాల్ కడతామని చెప్తే మేము ఒప్పుకోలేదు. ఊర్లో కూడా పెద్ద మనుషులంతా కూడా ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా మేమందరికీ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి ఫిర్యాదులు చేసి పురాతన కట్టడాన్ని రక్షించాలని చెప్పి దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి 2015లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము దీని గురించి మాకు అంత తెలియదు అప్పటి వరకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర దీనికి సంబంధించిన సంక్షిప్త సమాచారం ఉంది. వాళ్ళే చెప్పారు
దీనికి ఇన్ని పిల్లర్లు ఉన్నాయి, ఇది 1000 సంవత్సరాల కింద ఇది. అయితే చాళుక్య రాజులు 1015వ సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేసి పటాన్చెరును రాజధానిగా చేసుకొని పాలించిన పటాన్చెరు ఇట్లాంటి చరిత్ర కలిగిన పురాతన చారిత్రక కట్టడాన్ని తీసేసి దీంట్లో ఏదో కడతాము, ఏదో అభివృద్ధి చేస్తామంటే ఎవరికి కావాలి అభివృద్ధి? ఇప్పుడు అట్లా అభివృద్ధి చేయాలంటే రాష్ట్రంలో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అవి మనం తీసేస్తే మన రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ తీరిపోయి ఇంకా మనకు డబ్బులు ఉంటాయి. అట్లా ఎవరు ఆలోచించట్లేదే. మన చరిత్రను, మన వారసత్వ సంపద మన భావితరాలకు ఇవ్వాలి. అది ఎంత చెప్పినా కానీ అర్థం చేసుకోకుండా ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు? అయితే మీరేమంటున్నారు, జిహెచ్ఎంసీ నిధులతో ఇక్కడ కళ్యాణ మండపం కడుతుంటున్నారు అని చెప్తున్నారు. మేము వెళ్ళి 2 నెలల క్రితం ఇది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు మేము వెళ్ళి డిప్యూటీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళాం. ఆమె ఏమంటుంది తెలుసా, ఇది గ్రేవ్ యార్డ్ అంట కదండి అంటుంది. ఇది దేవాలయం అని చెప్పి మేమంటే, ఈ గ్రేవ్ యార్డ్ అంటే ఒక దేవాలయాన్ని శ్మశాన వాటిగా మారుస్తారా మీరు? ఎక్కడికి వెళ్తుంది? మనం ఎక్కడున్నాం? పటాన్చెరు నియోజకవర్గంలో దేనికి కూడా భద్రత అనేది లేదా? ఎవరితో చెప్పుకోవాలి ఇవి బాధలు? రీసెంట్గా మొన్న సమావేశమైంది, గ్రామ పెద్దలతో సమావేశం అయినప్పుడు కూడా ఇది హిందువుల సంపద, వారసత్వ సంపద, మీరు పెద్ద మనసు చేసుకొని ఆలోచించి మన రాబోయే వారసులకు ఇది వారసత్వ సంపదగా అందించండి, దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దండి, పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోండి అని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు సరే, మాకు కూడా ఏమి ఇబ్బంది లేదు, మేము కూడా ఖచ్చితంగా అది కట్టాలని లేదు, రేపు తీసేస్తాము, అవి మొత్తం పిల్లర్లు అవి కూడా ప్లెంత్ బీపులు కూడా తీసేస్తామని చెప్పడం జరిగింది. సరే సంతోషం అని చెప్పి మేము వెళ్ళినాం. మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చేసి అక్కడ వర్క్ జరుగుతుందంటే ఏం చేయాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఇప్పుడు సంబంధిత అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అందరికి కంప్లైంట్ ఇచ్చాము, ఎట్టి పరిస్థితులు అక్కడ కట్టనివ్వము అని చెప్పి మనకు సిఐ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళాము, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళాం. ఇంకెక్కడికి వెళ్ళాలి? అంటే మన హిందువుల ఆస్తులకు రక్షణ లేదా? ఇప్పుడు మొన్న రీసెంట్గా 2 రోజుల కింద స్కూలు, అది 70 సంవత్సరాల క్రితం నుంచి ఎంతోమంది యోధులు మహానుభావులు చదువుకున్న స్కూల్ని ఈ విధంగా చేస్తూ ఇప్పుడు ఇక్కడ అంటే కమ్యూనల్గా మాకు ఎవరి మీద ద్వేషం లేదండి, ఇది మా ఆస్తి, మా రాబోయే తరాలకు అందించాలి. మీకు ఒకవేళ నిజంగా హిందువుల మనోభావాలు రక్షించాలి, వాళ్ళ మనోభావాలను కాపాడాలనే ఉద్దేశం ఉంటే దీన్ని చారిత్రక కట్టడంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దండి. మేము అనుకుంటాం, మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా సహకరిస్తాం. ఒకవేళ వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంది, వాళ్ళకి ఇవ్వాలని మేము అడ్డుపడట్లేదు కదా, వేరే దగ్గర ఇవ్వండి, వాళ్ళని ఒప్పించండి. ఇప్పుడు ఇట్లాంటి ప్లేస్లు మీరు అక్కడ చూడండి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఇవి కాకుండా ఇంకో 3 ప్లేస్లు ఉన్నాయి. పోనీ అక్కడ కూడా అక్కడ ఉపయోగం లేదని చెప్పి వారిని తీసేసి ఊకుంటారు ఎవరన్నా? అర్థం చేసుకోవాలండి. లేని విద్వేషాలు రెచ్చగొట్టి లేని ఇబ్బందులకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది మేము నిక్కచ్చిగా చెప్పాం మొన్న కూడా. ఖచ్చితంగా ఇది రాముని ఆస్తి, హిందువుల ఆస్తి. ఖచ్చితంగా ఇది రామునికే చెందాలి. దానికోసం మేము ఎల్లవేళలా దీనికోసం మేము ముందుంటాము, దీన్ని కాపాడుకుంటాం. శ్రీనివాస్ గుప్తా గారు చెప్పినట్టు జీహెచ్ఎంసీ అధికారులే అది గ్రేవ్ యార్డ్ ఉందంట కదా అని చెప్పి మీకు ఎదురు ప్రశ్నలు వేసినట్టుగా, ఇప్పుడు కట్టేది ఏమనుకోవాలి? కమ్యూనిటీ హాల్ అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? కామన్ కమ్యూనిటీ హాల్ కట్టడానికి అసలు ఇక్కడ హాలే లేకపోవడం అనేది చెప్పుకోవడానికి సిగ్గుచేటు. అది జిహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్ ఉంది ఇక్కడ, అది కామన్ కమ్యూనిటీ హాల్ కాదా? గవర్నమెంట్దే కదా, అది జిహెచ్ఎంసీదే కదా. అలా కామన్గా ఎవరు గరీబోడ్ నుంచి ఉన్నత స్థాయి వరకు డబ్బులు పెట్టుకొని ఎవడైనా సరే అక్కడ పోయి ఫంక్షన్స్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామన్ కమ్యూనిటీ హాల్. ఇంకొక కామన్ కమ్యూనిటీ హాల్ అసలు దీనికి అవసరం ఏమైనా ఉందా? ఈ ప్లేస్ చూడండి, దీని స్క్వేర్ ఫీట్స్ ఎంత ఉంటుందో చూడండి, టోటల్ ఏరియా ఎంత ఉంది చూడి. ఇక్కడ నిజంగా కామన్ కమ్యూనిటీ హాల్ అసలు వస్తుందా? పటాన్చెరులో ఇంతకు మించినటువంటి పూర్వ దేవాలయం కానీ దేవాలయ ఆస్తి కానీ ఎక్కడైనా ఉంటే చూపెట్టండి. నేను ఇప్పుడు కూడా చెప్తాను, ఇది గ్రేవ్ యార్డ్ కాదు. డెఫినెట్గా చెప్తాను, ఇది గ్రేవ్ యార్డ్ కాదు. మా తాతలు కొట్లాడారు, ఇప్పుడు అన్న వాళ్ళ తాతలు కొట్లాడు, వారి యొక్క తాతగారు ఎమ్మెల్యేగా చేసినారు ఇక్కడ. అన్న వాళ్ళ సీనియర్స్ పూర్వీకులు అంతా కూడా ఇదే స్థలం కోసం కొట్లాడారు. ఈరోజు నేను వచ్చి కొట్లాడదు, నరేష్ వచ్చి ఇక్కడ నిలబడ్డాడు, రాజశేఖర్ అని వచ్చి నిలబడ్డాడు, సీనన్ వచ్చి నిలబడ్డాడు కాదు. మా తండ్రి గారు ఇక్కడ నిలబడ్డారు. నాటి ఎంపీ టైగర్ నరేంద్ర గారు, నాటి ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఇదే ప్లేస్ కోసము ఆ రోజు ఈ ప్లేస్ కోసమే అభ్యర్థనలు టైగర్ నరేంద్ర గారికి వెళ్ళినాయి. సస్య మీరు ఒప్పుకోలేదు, అదే హిందువుల యొక్క జాగా.
గ్రేవ్ యార్డ్ అంటున్నారు. కానీ నేను ఇప్పుడు అడుగుతున్నా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, ఒక కమిషనర్ ఈరోజు వస్తారు, రేపు మారిపోతారు. ఒక మీరు గ్రూప్ 2 చదివేసి చరిత్ర తెలియకుండా గ్రేవ్ యార్డ్ అంటే మీరు ఆఫీసరు ఇన్వెస్టిగేషన్ వేళ ఆలోచనలు చేయాలి. కానీ ఎవడిచ్చి అది ఒక లెటర్ ఇచ్చేసో లేకపోతే ఈ ఆఫీసర్ ఫోన్ చేసి ఒక అధికారంలో ఉన్నటువంటి నాయకుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడినటువంటి నాయకులు చెప్పింది వినడం మీరు కాదు. ప్రాపర్గా ఫీల్డ్ని విజిట్ చేసి రియల్గా నిజానిజాలు ఏంది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు నిజంగా గ్రేవ్ యార్డ్ అని అనిపిస్తే ఆర్కియాలజికల్ సర్వే పెట్టండి. దట్ మీన్స్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఎంత ఫీట్కి వెళ్తే. ఇప్పుడు ఇది 10 ఫీట్ అండి, 10 ఫీట్. నేను నిజం చెప్తున్నా, మేము చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నాము, మాకు ఇది ఇంత హైట్ ఉంటుండే 10 ఫీట్. మాకు ఇంత మేము ఇక్కడ ఆడుకున్నాం. మా ఇల్లు పక్కకే, అందరి ఇల్లు పక్కకి ఆడుకున్నాం. ఇక్కడ ఆడుకున్న స్థలం ఇది. నాడు సీతారాముల కళ్యాణం అంటే రాముడిని ఇక్కడ నుంచి ఎదురుకపోయి కళ్యాణం చేసేవారని చెప్తారు. ఇది ఇంకోటి, ఇది కళ్యాణ మండపం కాదు, యాక్చువల్గా ఇది వసంత మండపం. పటాన్చేరులో పురాతనమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ టెంపుల్ ఉంది. ఎక్కడ తెలుసా? ఇప్పుడు సరాయి మసీద్గా చెప్పుకుంటున్నటువంటి ఆ మస్జిదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. నేను కూడా అందులో ఆడుకున్నా. ఆల్వార్లను చూసినా, నేను గరుడు మంతుని చూసినా. నేను ఆల్వార్ల గోడ కానుకొని ఉంటే ఆ గోడ కింద మీరు చూడండి, బయట గోడ కింద చూడండి, ఇవే పిల్లర్లు కనిపిస్తాయి. మీరు ఇప్పుడు పోయి చూడండి, ఇవే పిల్లర్లు కనిపిస్తాయి. అయోధ్య రామాలయము నిజంగా నేను చెప్తున్నా, ఒక నాయకుడు తలుచుకుంటే, నరేంద్ర మోదీ గారు నిజంగా అనుకొని ఉంటే, ఇది నిజంగా బాబ్రీ మసీద్ అనుకొని ఉంటే ఈరోజు అంత గొప్పదైనటువంటి రామాలయాన్ని నిర్మించే వాళ్ళం కాదు. చరిత్రని కాపాడుకుంటే నేను నిజం చెప్తున్నా, చరిత్రలో మిగిలిపోతాం. చరిత్ర లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. జిహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్ కడతాము, నాకు అధికారం ఉంది, నేను ఏదో ఒకటి చేస్తా అంటే నీకు ఎవడు దేవుడు. నేను ఒకటే అంటున్నా, మీకు ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. మాకు ఏ హిందూతో ముస్లింతోనో ఇంకో క్రిస్టియన్తో మాకు ఎటువంటి వైరం లేదు, ఎటువంటి మాకు కొట్లాడాలని ఆలోచన లేదు ఎవరితో కూడా. మేము ఏం చెప్తున్నాం, మీకు ఎవరికైనా ఆస్తులు ఇవ్వాలి, ఇంకెవరికైనా బెనిఫిట్ చేయాలనుకుంటే వేరే దగ్గర ఇవ్వండి. ఇది మా జాగా. ఇది అక్కడ మేము ఏం చెప్తున్నాం, ఆ గ్రేవ్ యార్డ్కి సంబంధించిన 2 సమాధులు ఏవైతున్నాయో అక్కడ చిన్న కంపౌండ్ ఆ ప్లేస్ మాట కంపౌండ్ వాళ్ళు వేసేసి మిగతా ప్లేస్ మొత్తం మా కంపౌండ్ వాళ్ళు వేసేయాలి. ఇది పక్క రామాలయ కళ్యాణ మండపం వసంత మండపం యొక్క స్థలం. ఇంట్లో నేను నాకు అధికారం ఉంది, నేను చేస్తా, ఇది నడవదు. ఇప్పుడు నా ఇంట్లోకి వెళ్ళిన గజం జాగలి మన తాతనో తండ్రో సంపాదించినటువంటి పురాతనమైన ఇల్లులనే కూలిపోతే మనకు మనసు క్షోభిస్తుంది. ఎవరైనా గుంజుకుంటే మనకు మనసు క్షోభిస్తుంది. మరి నీ తండ్రి కట్టిందో నీ తాత కట్టిన దానికి ఎవరైనా గుంజుకపోతుంటే నీకు అంత క్షోభ ఉంటుంది. మరి పురాతనమైన దేవుళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు మనం గుంజుకపోతే మాకెంత ఉంటుంది? హిందువుల మనోభావాలను దెబ్బతీసే రైట్ మీకు ఎవడు ఇవ్వలేడు. నేను ఒకటే చెప్తాను, మీకు అధికారం ఉంది కదా, మీకు అధికారం ఉంది కదా, ఇంకో దగ్గర 2 ఎకరాలు బాధ లేదు మాకు. కానీ ఇది రామాలయ స్థలం. మీరు గ్రేవ్ యార్డ్ అని నిజంగా ప్రూఫ్ చేస్తారా? నేను ఇప్పుడే చెప్తా. 10 ఫీట్ స్తంభాలు కిందికి వెళ్ళిపోయినాయి. 10 ఫీట్ స్తంభాలు ఉన్నటువంటి ఈ పురాతన కట్టడమే కిందికి వెళ్ళిపోతే సమాధులు ఎందుకు పైకున్నాయి? ఇంకా చూపించండి, మీరు ఒకసారి వీడియో పెట్టండి అక్కడ ప్లీజ్. ఒకసారి సమాధులు ఇంకెందుకు పైకున్నాయి చెప్పండి. 10 ఫీట్ల 1000 ఏళ్ళ చరిత్ర గలటువంటి టెంపుల్ కళ్యాణ మండపం కిందకు భూమిలోకి వెళ్ళిపోతుంది. మరి ఇంకెందుకు వెళ్ళిపోతలేదు? అది అర్థమవుతలేదు మీకు ఇక్కడ చరిత్ర ఎక్కడుందనేది. ఇది చరిత్రహీనమైనటువంటి ఆలోచన. నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా, ఇది దీనికి కరెక్ట్ ఈశాన్యంలో పోస్ట్ ఆఫీస్ తవ్వినా ఇవే స్తంభాలు వెళ్తాయి. మీకు పోస్ట్ ఆఫీస్ వరకు దీని స్థలం ఉంది. పోస్ట్ ఆఫీస్ యొక్క పూర్వ కట్టడం అంటే అది గవర్నమెంట్ ప్లేస్ కాదు, ఇది ఏ కళ్యాణ మండపం ప్లేసు. ఈ రోడ్డు లేదు, ఏం లేదు. మీకు ఇంకోటి చెప్తా, ఈ కళ్యాణ మండపం స్థలంలోనే మనం నుంచున్నాం. ఇక్కడ స్తంభాలు ఉండే దీన్ని చేసుకున్నారండి. నిజంగా చెప్పాలంటే ఇందులోకి చెప్పులు వేసుకొని రావద్దు. రామునికి సంబంధించినటువంటి కళ్యాణం జరిగినటువంటి ప్లేస్ ఇది. ఇందులోకి చెప్పులు వేసుకొని రావద్దు. మేము చిన్న సజెషన్ ఇచ్చినాం ఒక పెద్ద మనిషికి, మీరు ఇక్కడ తమిళనాడు తరహాల మనకు ఇప్పుడు మాన్యుమెంట్స్కి హిందూ దేవాలయకు ప్రతీకలైనటువంటి గొప్ప కల్చర్, శిల్పకళలు ఉన్నటువంటి గొప్ప కల్చర్ ఏంటంటే కేరళ, తమిళనాడు, మన ఇండియాలో మొత్తం సౌత్ ఇండియా మొత్తం ఇండియాలో నేను అట్లాంటి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అంతా ఈ కళ్యాణ మండపంకి అప్పచెప్పేసి పెద్ద స్తంభాలతో మండపం నిర్మించండి. భవిష్యత్తులో అంటే శ్రీరామనవమికి అన్నదానాలు చేయాలనుకుంటే ఇక్కడనే చేయండి, మిగతా కైంకర్యాలు చేయండి, భజనలు చేయండి, స్వామివారికి సంబంధించిన ప్రవచనాలు చెప్పండి. కళ్యాణం అది కట్టేసి మీరు చరిత్రలో మీరు నిలిచిపోతారు. నేనేమంటున్నా, వాళ్ళకి ఏమి ఇవ్వద్దు అంటలే, కానీ ఇక్కడ ఇవ్వద్దు అంటున్నాం. ఇది మొత్తం కూడా రామాలయం సంబంధించినటువంటి కళ్యాణ మండపమే, వసంత మండపం. ఖచ్చితంగా మేము చెప్తున్నాం. మీకు నమ్మకం లేకపోతే మండల సర్వే పెట్టించండి, ఆర్కియాలజికల్ సర్వే పెట్టించండి. దీన్ని మేము కోరుకుంటున్నాం. కానీ ఏ పెద్ద మనుషులు ఏదో 2-3 పిలిపించి వీళ్ళే పెద్ద మనుషులు చెప్తే మాత్రం మేము వినము. ఇంకోటి ఏంటంటే, ఏ పెద్ద మనిషి ఒప్పుకున్నా మేము ఒప్పుకునేది లేదు. ఎందుకంటే దేవాలయ ఆస్తిని దేవాలయానికి చెందాలి, అదే రాముడికి చెందాలి. రాముడు దిగిరాడే, రాముడు జాగ కోసం రాముడు జాగ కోసం రాముడు దిగిరాడు, కానీ ఆయన వారసులుగా మేము అందరం కొట్లాడతాం. పిఎస్ రవి, నేను
సంగారెడ్డి జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు. సో మేము ఈ ఊర్లోనే పుట్టి ఈ ఊర్లోనే పెరిగినాము. మేము చూసినంత మట్టుకు ఇక్కడ అప్పుడు కళ్యాణ మంటపమే ఉండింది. సో ఇది సుమారు ఒక 1000 సంవత్సరాల కింద వసంత కళ్యాణ మంటపంగా పేరొందిన తర్వాత ఇక్కడ మేము వచ్చి ఆడుకునే వాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. తర్వాత ఎవరో ఎక్కడో 2 సమాధులు పెట్టిరని దాని గురించి ఈరోజు మొత్తము ఉన్న జాగను అప్పనంగా కట్టబెట్టడం అంటే ఇది చాలా శోచనీయం. దీని మీద విశ్వ హిందూ పరిషత్ తరఫు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. దాన్ని మొత్తము ఈ కాన్స్టిట్యున్సీని అంతా కదిలించే కార్యక్రమం చేపడుతున్నాం. ఇక్కడ ఎవరు కూడా అడుగు పెట్టడానికి వీలేదు. ఇది 100% ఇది మన రామునికి చెందినటువంటి కళ్యాణ మంటపంకు చెందినటువంటి భూమి కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టేది లేదు. సంఘ్ పరివార్ తరఫున, విశ్వ హిందూ పరిషత్ తరఫున ఇక్కడ ఎవరైతే ఎన్క్రోచర్స్ ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకునే మొత్తము ఇక్కడ ఈ విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యకర్తలంతా కూడా తరలివచ్చి రేపు మీటింగ్ పెడుతున్నారు. పెట్టిన తర్వాత దీన్ని పెద్ద మహా ఉద్యమంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా ఎన్క్రోచ్ చేస్తే వాళ్ళకు ఖబర్దార్ అని చెప్తున్నాం. భారత్ మాతాకి జై.